ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఉస్తికాయలతో మేము ముందుకు వచ్చేసాను. మొన్నైతే పికిల్ పెట్టాను కదా, ఇంకా కాయలు చిన్నగా ఉన్నాయి అన్నాను కదా, తీసుకొచ్చాను. చూడండి, ఇవి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, కొంచెం పగలగొట్టేసాను. ఇవన్నీ కాయలు కూడా చిన్న రోట్లో వేసేసి దంచేసుకొని కొద్దిగా ఇత్తనాలు అనేది తీసేయాలి పులుసుకి. చూడండి, అన్నీ ఇట్లానే కాయలన్నీ కూడా నలగొట్టేసుకొని తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉస్తికాయకి పులుసుకి ఏమేమి కావాలంటే ఉస్తికాయలు మెయిన్, తర్వాత నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని పొడి అనేది చేసుకోవాలి పులుసులో వేసుకోవడానికి. నువ్వులు, ఇంకా ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. చూడండి, పులుసుకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు. ఇవి కొంచెము రోస్ట్ అవ్వాలి. ఈ ఉస్తికాయలు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పికిల్ చేశాను, పచ్చడి చేశాను. చూసారా, ఎంతమంది చూసారు? ఇవి మార్కెట్లో ఎక్కడ కూడా అమ్మరు. నేను చెప్పాను కదా మార్కెట్లో అమ్మరని. చెన్నైలో అమ్ముతారంట. ఇక్కడ ఎక్కడన్నా చెట్టు ఉంటే మీరు తెచ్చుకొని చేసుకోండి. షుగర్కి అయితే చాలా మంచిదంట. షుగర్కి, బీపీకి, మధుమేహానికి చాలా అంటే చాలా మంచిదంట ఈ కూర, పులుసు, పచ్చడి అనేది. నేనైతే ఇప్పుడు నాకు ఈ పులుసుకి దొరికినాయి, పచ్చడి అయితే చేసేసి వీడియో పెట్టేశాను. చూడండి, ఇవి కొంచెము వేగినాయి. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయింది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఈ పులుసు అనేది ఒక 3 డేస్ వరకు కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం ఒక లెమన్ సైజు చింతపండు, కొద్దిగా లెమన్ సైజు కంటే కొద్దిగా ఎక్కువ నానబెట్టుకోవాలి చింతపండు అనేది. పల్ప్ అనేది మనకు మంచిగా వస్తుంది. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కాయలు దొరుకుతాయి. చూడండి మీరు, అంటే ఏం కాయలు అనేది చాలామందికి తెలియదు. ఇది ఒక 70%, 80% మందికి కాయలు అనేది తెలీదు. అంటే చూస్తే కూడా తెలుస్తుంది. మనం కొత్తవి చేస్తే కూడా అందరూ తెలుసుకుంటారు కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, పసుపు, తర్వాత ఇంగువ కంపల్సరీ వేయాలి ఈ పులుసులో. చాలా బాగుంటుంది ఇంగువ. కొంతమంది స్కిప్ చేసేస్తారు, బాగుంటుంది స్మెల్ వస్తుందని. అస్సలు అయితే రాదు. జీడి ఇంగువ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇది చూడండి, ఈ ఉస్తికాయలు అనేది ఇందులో వేసేస్తున్నాను అన్నీ. చూడండి, మనం వంకాయలు కట్ చేస్తే వాటర్ ఎలా బ్లాక్గా వస్తాయి, దీంట్లో కూడా అలాగే వస్తాయి. ఎందుకంటే ఇది కూడా వంకాయ జాతికి చెందిందే కాబట్టి, కాకపోతే సైజులో తేడా. ఇవి ఇందులో వేసుకున్నాం కదా, ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా సిమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చేసేసుకోవాలి. ఈ లోపల మనము చింతపండు అనేది నానబెట్టుకున్నాము. ఇవైతే సిమ్లో పెట్టేసి మగ్గనిస్తాను మూత పెట్టేసి. ఒకసారి చాలా వరకు కాయలు అయితే మగ్గిపోయాయి. ఇగో చూడండి, ఇంత మగ్గాయి. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్టు, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి, సరిపోతుంది. ఇది ఒక్క నిమిషం పాటు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం వేయించేసుకోవాలి. కొంచెము ఇట్లా వేయించేసుకోవాలి. చింతపండు అనేది నానబెట్టుకున్నాను, చూపిస్తాను మీకు నేను. చూడండి, చింతపండు నానబెట్టేసుకున్నాను, పల్ప్ తీసాను. కొద్దిగా ఒక లెమన్ సైజు కన్నా కొద్దిగా ఎక్కువ నానబెట్టుకోవాలి. కాయలు ఇన్నే కాబట్టి లెమన్ సైజు కన్నా కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను. ఇంకా ఎక్కువ కాయలు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు వేగింది కదా, ఈ పల్ప్ అంతా ఇందులో వేసుకోవాలి. చూడండి, పల్ప్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం చిక్కగానే ఉండాలి ఇది, వాటర్గా అయితే ఉండొద్దు పులుసు. ఇంకా కొద్దిగా వేస్తాను, ఎక్కువ కాదు. ఇంకా కొంచెం వేసేసి ఇందాక మనం నువ్వులు వేయించుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసాం కదా, అది మిక్సీ వేసేసుకొని ఆ పొడి అనేది ఇందులో వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ అనేది వేసుకుంటాం. ఇలా మనం పులుసు అనేది ఒకసారి చూడండి, బాగా చక్కగా మరుగుతుంది పులుసు అనేది. మంచి స్మెల్ అయితే వస్తుంది.
మనం నువ్వులు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసాం కదా, ఆ నువ్వుల పొడి అనేది వేసుకోవాలి. ఇట్లా పులుసు మనకు మరుగుతున్నప్పుడు చూడండి, నువ్వుల పొడి అయితే కంపల్సరీ వేయాలి. నువ్వుల పొడి వేస్తే నువ్వుల పొడి ఇంగువతోనే దీనికి టేస్ట్ అంతా కూడా మంచిది యాడ్ అవుతుంది. నువ్వుల పొడి వేయలేదంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. నువ్వుల పొడి ఖచ్చితంగా వేయాలి. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. క్వాంటిటీ కొద్దిగానే కదా, 2 స్పూన్లు వేసాను. మరుగుతుంది కదా, ఇంకొక 2 నిమిషాలు అయితే మనం మరగనిచ్చేద్దాము. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేయాలి. కొత్తిమీర వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఇంకొక 2 నిమిషాలు అయితే బాగా పులుసు మరగనిచ్చేద్దాం. చూడండి, థిక్ కంటెస్టెన్సీ వచ్చింది మనకి, వాటర్గా కూడా ఉండొద్దు. ఇంకా 2 నిమిషాలు మరగనిచ్చేద్దాం. మనం పులుసు అనేది ఒక 2 నిమిషాలు చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది, పర్ఫెక్ట్గా అయిపోయింది పులుసు అనేది. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఆహా, ఎంత టేస్టీ ఉంటుందో ఈ పులుసు అయితే. తింటే ఇక మతి ఎటో పోతుంది. దీని ముందు చికెన్ మటన్ అంతా వేస్ట్, అంత టేస్టీ ఉంటుంది. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పులుసు అనేది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్, ఉస్తికాయల పులుసు అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్లో పచ్చడి కూడా పెట్టాను. ఇది పులుసు. ఇంకోసారి తెచ్చినప్పుడు పప్పు చేసి చూపిస్తాను మీకు. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ అయితే చేయండి. చికెన్ పికిల్ అనేది బాగానే వస్తున్నాయి ఆర్డర్స్ అయితే. ఒక్కొక్కరు అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు. తిన్న వాళ్ళే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకెవరికైనా కావాలంటే కూడా ఆర్డర్ అయితే చేసుకోండి. ఓకేనా, నన్ను అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ బ్లెస్సింగ్ ఎప్పుడూ నాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, బాయ్ బాయ్.